వన్డే వరల్డ్ కప్ 2023 కోల్పోయిన బాధలో ఉన్న భారత జట్టు కనీసం టీ20 వరల్డ్ కప్ అయినా నెగ్గాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ బాధల నుంచి బయటకు రావాలంటే వచ్చే ఏడాది జూన్లో జరిగే మెగా టోర్నీలో ఎలాగైనా గెలిచి తీరాలని అంటున్నారు. అప్పుడు తమకు పూర్తిగా ఊరట దక్కుతుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం కప్ నెగ్గడం కష్టంగా కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణం భారత జట్టు సన్నాహకాలు సరిగ్గా లేకపోవడమేనని చెప్పొచ్చు. టీ20 వరల్డ్ కప్ ఇంకా 7.5 నెలల టైం మాత్రమే ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో సిరీస్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ జరుగుతుంది. అందులో ఒక మ్యాచ్ రద్దవగా మరో మ్యాచ్లో మన టీం ఓటమి పాలైంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ఉంది. ఆఫ్ఘన్తో సిరీస్ తర్వాత ఐపీఎల్ ఉంటుంది. మెగా లీగ్ ముగిసిన తర్వాత డైరెక్ట్ వరల్డ్ కప్ లోనే ఆడాల్సి ఉంటుంది టీమిండియా. దీంతో భారత జట్టుకు ప్రిపరేషన్ కు ఎక్కువ టైం లేదు. టీమ్ గా ప్లేయర్లు కలిసి ఆడేది మహా అంటే మరో 4-5 టీ20లే. ఇప్పటికే రెస్ట్ పేరుతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఆడట్లేదు. దీంతో 11 మీద ఓ ఐడియా రావట్లేదు. అటు యంగ్స్టర్స్ ను కూడా ప్రయోగాల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ఆడిస్తూ తీసేస్తూ పోతున్నారు. ఆసీస్తో సిరీస్లో అదరగొట్టిన ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్ను సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20లో ఆడించలేదు. కంగారులతో సిరీస్లో ఆకట్టుకున్న అక్షర్ పటేల్ను టీ20 సిరీస్కు సెలెక్ట్ కూడా చేయలేదు. భారత టీం కాంబినేషన్ చూస్తుంటే అసలు సెలెక్టర్లు, టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. గత 6 ఇన్నింగ్స్లో ఒక్కసారి మాత్రమే సక్సెస్ అయి మిగిలిన 5 సార్లు ఫెయిల్ అయిన శుభ్మన్ గిల్ను ఎందుకు ఆడిస్తున్నారో క్లారిటీ లేదు. అతని కంటే అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ఎందులో తక్కువ అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గిల్ వన్డేల్లో గ్రేట్ అయి ఉండొచ్చు, కానీ టీ20లో మాత్రం అతను వరుసగా విఫలం అవుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. శుభ్మన్ వెళ్ళి వన్డేలు ఆడుకోపో అని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లోనూ టీమిండియా కెప్టెన్ గా ముందుండి లీడ్ చేశాడు రుతురాజ్. ఆ టోర్నీలోనే కాక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లోనూ రాణించాడు. అయినా అతన్ని బ్యాకప్ ఓపెనర్ గా చూడడం, గిల్ రాగానే పక్కన పెట్టడంపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ప్లేయర్ను అన్ని ఫార్మాట్లలో ఆడించాలని చూడొద్దని, ఏ ఫార్మాట్లో ఎవరు బాగా ఆడుతున్నారో చూడాలని అంటున్నారు. పొట్టి ఫార్మాట్లో గిల్ కంటే రుతురాజ్ ఎంతో బెటర్ అని, అనవసరంగా ప్రయోగాల పేరుతో అతన్ని బలిపశువును చేయొద్దని కోరుతున్నారు. మరి రుతురాజ్ను ఆడించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.